హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వండర్స్. జున్నుతో ఇలా పాకం తయారు చేసుకొని ఒక 10 రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ముందుగా మనకి ఫస్ట్ డే కానీ సెకండ్ డే కానీ పాలు ఉంటాయి కదా, వాటిని ఇలా జున్నుగా ప్రిపేర్ చేసుకోవాలి. గడ్డగా అనమాట. ఫస్ట్ రోజుది సెకండ్ రోజుది అయితేనే ఇలా గడ్డగా వస్తుంది. ఇందులో నార్మల్ మిల్క్ కూడా కలుపుకొని మీరు బెల్లం వేసుకొని అయినా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. ప్లెయిన్గా చేసుకుంటే ఏంటంటే కొంచెం తినేటప్పుడు ఆ స్వీట్నెస్ తగలదు అని చెప్పేసి నేను బెల్లము, యాలకులు, అలాగే మిరియాలు కూడా వేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే మిరియాలు స్కిప్ చేసుకొని ఓన్లీ బెల్లం, ఇలాచీ పౌడర్ ఆ రెండు వేసుకొని చేసుకోవచ్చు. తర్వాత ఇలాగ తురుము పట్టుకోవాలి. పెద్ద వైపు ఉన్న దాంతో తురుము పట్టుకుంటే ఇలా కొంచెం పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలి. దానిలోకి 1 కప్పు వరకు షుగర్ తీసుకుంటున్నాను. మీరు షుగర్తో అయినా చేసుకోవచ్చు, బెల్లంతో అయినా చేసుకోవచ్చు. నేను 2 రెసిపీస్ చూపిస్తున్నాను, బెల్లంతో అండ్ షుగర్తో. 2 ప్రాసెస్లో చూపిస్తున్నాను. మీకు ఎలా కావాలి అంటే అలా చేసుకోవచ్చు. ఏ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తే దానిలో చేసేసుకోండి. ఇప్పుడు కొంచెమే వాటర్ పోసుకోవాలి. మనకి ఎక్కువ పోసుకుంటే ఏంటంటే పాకం రావడానికి ఎక్కువ టైం పడుతుంది. సో కొంచెమే పోసుకొని వాటిని కొంచెం పాకం కరగాలి. మనకి ఇక్కడ తీగ పాకం రావాలండి. తీగ పాకం వస్తే మనకి స్టోర్ అవ్వడానికి కూడా బాగుంటుంది. మనకి 10 డేస్ వరకు స్టోర్ ఉంటుంది. ఇప్పుడు దీనిలో కుంకుమ పువ్వు కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 10 స్ట్రాండ్స్ వేయండి, కొంచెం కలర్ వస్తుంది అండ్ కొంచెం ఫ్లేవర్ కూడా బాగుంటుంది. లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు మీకు కొంచెం కలర్ఫుల్గా కావాలి అనుకుంటే. చూసారు కదా, ఇప్పుడు పాకం అయితే రెడీ అయిపోయిందండి. ఇలా తీగలాగా రావాలన్నమాట. తీగ పాకం మీకు ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా తీసుకోండి. అప్పుడు ఏంటంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో తీగ పాకం కూడా బాగా వచ్చేసింది. మీరు ఇలా చేత్తో పట్టుకొని అయినా చూడొచ్చు, లేదంటే ఒక ప్లేట్లో వేసుకొని గట్టిగా సౌండ్ రావాలి. సౌండ్ వచ్చేసినప్పుడు ఇంకా మనకి పాకం వచ్చేసినట్లే. మీరు ప్లేట్లో వేసుకొని కూడా చూడొచ్చు, గట్టిగా సౌండ్ రావాలి. లేదంటే ఇలా అన్నప్పుడు దానికి తీగలాగా వస్తుంది. ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్నాం కదా జున్నుని, దాన్ని ఈ కడాయిలో వేసేసుకోవాలి పాకంలోకి. మనకి పంచదార క్వాంటిటీ వచ్చేసి మనం తీసుకునే జున్నుని బట్టి ఉంటుందండి. అండ్ స్వీట్నెస్ అనమాట. కొంతమంది స్వీట్ ఎక్కువగా తింటారు కదా, అలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. కొంచెం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువే వేసుకోండి. అండ్ దట్టు మనకి ఈ జున్ను ఉడకబెట్టుకునేటప్పుడు మనం బెల్లం కూడా వేసుకుంటాం కాబట్టి స్వీట్నెస్ సరిపోతుంది. అదే ఉడకబెట్టుకునేటప్పుడు బెల్లం వేయలేదు అంటే మనకు అది తినేటప్పుడు కొంచెం చప్పదనం తెలుస్తుంది. సో కొంచెం బెల్లం అయినా వేసుకొని కుక్ చేసుకోండి. అప్పుడు మనకి తినేటప్పుడు కూడా బాగుంటుంది. ఇప్పుడు ఆ పాకంలోకి మొత్తం వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనకు ఆ జున్నులో కొంచెమైనా వాటర్ వస్తూ ఉంటుందండి. మనం కొంచెం బెల్లం వేసాం, దాంతోపాటుగా జున్నులో ఎట్లయినా వాటర్ ఉంటూనే ఉంటాయి. అందుకోసమని ఒక నియర్లీ 5 మినిట్స్ ఈజీగా పడుతుందండి. హైలో పెట్టుకొని కుక్ చేసేసుకోండి. అప్పుడు ఏంటంటే ఈ షుగర్ది కూడా మొత్తం దీనికి పట్టేస్తుంది అనమాట, జున్నుకి పట్టేసి ఇప్పుడు మనకి తురుము దానికి అంతా పట్టేసి బాగుంటుంది తినేటప్పుడు కూడా. ఇదంతా కొంచెం బాగా డ్రై అవ్వాలి. ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆ పాకం అంతా ఈ జున్నుకి పీల్ చేసుకోవాలి. జున్నులో ఉన్న వాటర్ అంతా పోతుంది, పోయి ఆ పాకం అంతా పీల్ చేసుకుంటుంది. మొత్తం డ్రై అయిపోతుంది అనమాట. డ్రై అయిపోయినప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. ఇలా పాకంలో కుక్ అవడం వల్ల మనకి ఈ జున్నుకు కూడా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. అండ్ ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది కాబట్టి మనకి జున్ను స్టోర్ అవుతుంది ఎక్కువ రోజులు. చూసారు కదా, ఆల్మోస్ట్ డ్రై అయిపోతుంది. మీకు కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే ఇంకొంచెం సేపు ఉంచుకోవచ్చు. లేదు అంటే ఇలా డ్రై అయిపోతుంది కాబట్టి సరిపోతుంది. ఇంకా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయినాయి, డ్రైగా అయిపోయింది అంటే ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే అండి. షుగర్ క్యారమిల్ జున్ను రెడీ అయిపోయింది. నెక్స్ట్ బెల్లంతో అనమాట. అండ్ ప్రాసెస్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దానిలోకి మనం తురిమి పెట్టుకున్నాం కదా జున్ను, ఆ జున్నుని వేసుకోవాలండి. వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి కొంచెం. ఈ జున్నులో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ పోతుంది. ఇలా అయినా చేసుకోవచ్చు, మనం ఫస్ట్ చేసిన ప్రాసెస్ అయినా చేసుకోవచ్చు. ఇలా ఫస్ట్ చేసుకుంటే ఏంటంటే వాటర్ కొంచెం త్వరగా అయిపోతుంది అనమాట, ఇంకిపోతుంది. అండ్ తర్వాత పాకం వేసేసుకుంటాము. అలా కాకుండా ఇందాకట్లా చేసుకుంటే ఏంటంటే కొంచెం ఆ వాటర్ ఆ పాకం కూడా మిక్స్ అయిపోతుంది. టేస్ట్ విషయానికి వస్తే షుగర్దే బాగా అనిపించింది నాకైతే. బెల్లంది కూడా బాగుంది, కానీ షుగర్ది అయితే కొంచెం డామినేట్ చేసింది అనిపించింది. అండ్ ఇంక ఇప్పుడు ఈ వాటర్ అంతా పోవాలన్నమాట. మనకి దీనిలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. దీన్ని లడ్డూలాగా కూడా చేసుకోవచ్చు, లేదంటే చక్కలాగా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చక్కలాగా ప్రిపేర్ చేశాను. మీరు లడ్డులాగా చేసుకొనైనా తినచ్చు. జున్నుతో చేసింది అని మీరు చెప్తేనే తప్ప అర్థం కూడా కాదు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అసలు కనిపెట్టలేరు జున్నుతో చేసామని, అంత బాగుంటుంది. కొంచెం కోవా టైపే ఉంటుంది అనమాట మోస్ట్లీ. ఇది ఇంకా బాగా ఫ్రై అయిందండి. మనకి ఫ్రై అయింది అంటే కలర్ చేంజ్ కనిపిస్తుంది అనమాట.
ఇప్పుడు మనం పక్కనే పాకం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, బెల్లం పాకం, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లంలో కూడా కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఎక్కువ ముదురు పాకంలాగా రావాలన్నమాట. ఇంకా రెడీ చేసుకున్న బెల్లం పాకాన్ని కూడా మనం దీనిలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలండి. సో చూసారు కదా, పాకం కూడా గట్టి పాకమే ఉంది కాబట్టి ఒక 2 మినిట్స్లో డ్రై అయిపోతుంది. ఇది డ్రై అయిపోగానే మనం ప్లేట్కి కొంచెం గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసి ప్లేట్లో వేసేసుకోవాలి. ఇది ఒక హాఫ్ అన్ అవర్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.